రైతు సోదరులకు నమస్కారము. వెల్కమ్ టు ఆగ్రో టీవీ6 తెలుగు. మీలో ఎవరైనా మొదటిసారి మన ఛానల్ను చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈరోజు మనము బ్రీడింగ్ కోసం అనేది ఎంత ముఖ్యమైనది డైరీ వ్యవస్థలో అనేది తెలుసుకుందామండి. చాలామంది రైతులు 1-2 ఉన్న వాళ్ళంటేనేమో వేరే పరిస్థితి అండి. వాళ్ళు ఒక బుల్ని కానీ ఎద్దును కానీ కోడని కానీ పెంచుకోలేరు. అది కొంచెం కష్టతరమైన పని. కానీ మన దగ్గర 10 కంటే ఎక్కువ జీవాలు ఉన్నప్పుడు కంపల్సరీగా బ్రీడర్ అనేది చాలా ముఖ్యమైనదండి. అది బుల్ కానీ ఆక్స్ కానీ లేని ఎడల మనం భారీ మొత్తంలో నష్టపోతాము. ఎందుకంటే ఎదకు వచ్చిన పశువును మూగజీవాలు కాబట్టి ఎదకు వచ్చిన వాటిని గుర్తించడం అనేది చాలా కష్టతరమైన పని. దానికి చాలా అనుభవం కావాలి. అనుభవం లేని వాళ్ళు ఏంటంటే ఈ మధ్యకాలంలో డైరీలోకి రావడము, అనుభవం లేకుండా వాటిని అనుకున్న సమయం లోపల వాటికి ప్రెగ్నెన్సీ చేపించలేకపోవడము, దానివల్ల భారీగా నష్టపోవడము, దాన్ని ఎంతో కొంతకు అమ్ముకోవడము, మళ్ళీ వేరేటి తెచ్చుకోవడము, మళ్ళీ దాంతోపాటు వాటిని సరైన పద్ధతిలో వాటిని చూచుకోకపోవడము, దానివల్ల ఏంటంటే చాలా నష్టపోతున్నారు ఈ మధ్యకాలంలో. సో దానికోసం అనండి మనం ఏంటంటే బ్రీడింగ్ కోసము మన దగ్గర ఒక బుల్ను కానీ ఆక్సిన్ కానీ ఉంచుకోవాలండి. బుల్ అంటే మనకు దున్నపోతునైనా సరే, ఒక కోడి దూడనైనా మన దగ్గర ఉంచుకున్నట్లయితే మన దగ్గర ఉన్నటువంటి పశువులను అనుకున్న సమయంలో కట్టించుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఈ ఈతలో అది సరిపడినన్ని పాలు ఇస్తుంది. దాంతోపాటు అనుకున్న సమయంలోనే మళ్ళీ ఇంకోసారి ఈనడానికి అవకాశం ఉంటుంది. మనకు అనుకున్న సమయంలో పాల ఉత్పత్తి అనేది జరుగుతుంది. అలా కాని ఎడల ఏమవుతుందంటే మనము ₹1,00,000 కానీ 90,000 కానీ 1,00,000 పైన పెట్టి కొనుకొచ్చుకున్నటువంటి ఈ గేదె కానీ ఆవు కానీ మనకు భారీగా నష్టం వాటిల్తండి. ఎందుకంటే మీరు అమ్మేటప్పుడు దానికి కనుక సూడి లేదు, ప్రెగ్నెంట్ కాదు అనుకున్నారనుకోండి, దాన్ని సగం ధరకు కూడా ఎవరు ఇవ్వరు. దానివల్ల ఏంటంటే మనము భారీ మొత్తంలో నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. సో మనము రైతు సోదరులందరూ దీన్ని ముఖ్యంగా గమనించాలి. తెచ్చినాక 3 నుంచి 5 నెలల్లో దానికి సూడి కట్టించే ప్రయత్నం చేయాలి. అది గేదె అయినా సరే, ఆవు అయినా సరే. సో దానివల్ల ఏంటంటే మనకు మళ్ళొక 9 నెలల్లో, 9 నుంచి 10 నెలల్లో మనకు అవకాశం ఉంటుంది. మరి ఈతకు మనకు పాలు ఇస్తుంది, దాంతోపాటు మనకు ఖర్చు కూడా కలిసి వస్తుంది. అలా కాకుండా మనం పాలు తీసుకొని దాన్ని అమ్మేసుకున్నాం అనుకోండి, మనకేంటంటే సగం రేటు కూడా రాదు కాబట్టి కొన్న ధరలో, దానివల్ల మనం భారీగా నష్టపోతాము. సో రైతు సోదరులు దీన్ని గమనించి సాధ్యమైనంత తొందరగా 3 నుంచి 5 నెలల్లోపు దానికి సూడి కట్టించే ప్రయత్నం చేయండి. దాంట్లో మనకు విజయం సాధించడానికి డైరీ బాటలో అవకాశం ఉంటుంది. లేని ఎడలో మనం భారీగా నష్టపోతాము. రైతు సోదరులు దీన్ని గమనించగలరు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. రైతు సోదరులకు నమస్కారము. వెల్కమ్ టు ఆగ్రో టీవీ6 తెలుగు. మీలో ఎవరైనా మొదటిసారి మన ఛానల్ను చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈరోజు మనము బ్రీడింగ్ కోసం అనేది ఎంత ముఖ్యమైనది డైరీ వ్యవస్థలో అనేది తెలుసుకుందామండి. చాలామంది రైతులు 1-2 ఉన్న వాళ్ళంటేనేమో వేరే పరిస్థితి అండి. వాళ్ళు ఒక బుల్ని కానీ